ప్రియులరా, ప్రస్తుతంలో నేను 2 సంఘాలకు సీనియర్ పాస్టర్గా ఉంటూ చక్కని శక్తివంతమైన దైవారాధన నడిపిస్తూ ఉన్నాను. ప్రతి ఆదివారము విజయనగర్ కాలనీ హైదరాబాద్లో న్యూ లైఫ్ కమ్యూనిటీ చర్చ్లో ఉదయము 8 గంటలకు దైవారాధన. అత్తాపూర్ తేజస్వి నగర్ కాలనీ హైదరాబాద్లో ట్రినిటీ కమ్యూనిటీ చర్చ్లో ప్రతి ఆదివారము ఉదయము 10:30 గంటలకు దైవారాధన. చక్కని స్తుతి ఆరాధన, ప్రభువు బల్ల, చక్కని సందేశాలు రక్షణ జీవితానికి అన్వయించి బోధిస్తూ ఉన్నాను. మిమ్మల్ని కూడా ఆహ్వానిస్తున్నాను. ఈ ఆరాధనలో దేనిలోనైనా మీరు పాల్గొనండి. యేసు ప్రభు ఆశీర్వాదాలు పొందండి. ఈరోజు చాలా విశేషమైన ప్రశ్న యెహోవా దేవుడు వేస్తూ ఉన్నారు. ఇక్కడ నీవేమి చేయొచ్చున్నావు? 1 రాజులు 19వ అధ్యాయం 9వ వచనములో యెహోవా వాక్కు అతనికి ప్రత్యక్షమై, ఏలియా, ఇచ్చట నీవేమి చేయొచ్చున్నావని అతన్ని అడుగగా, ఏలియా 450 బయలు ప్రవక్తలను చంపించేశాడు. ఆహాజుకు యెజెబెలుకు చాలా కోపం వచ్చింది. యెజెబెలు ఏలియాకు సమాచారం పంపించింది, రేపు ఈ సమయములోగా నీ మరణము ఖాయం, నేను చంపించేస్తాను. ఆ మాట వినగానే ఏలియా చాలా భయపడ్డాడు, పారిపోవడం మొదలుపెట్టాడు. చాలా దూరం పారిపోయాడు. సేవకుని తీసుకువెళ్ళి కొన్ని మైళ్ళు ప్రయాణము చేసి సేవకుని అక్కడ ఉంచేసి ఇంకొక దిన ప్రయాణము ఎడారిలోనికి వెళ్ళాడు. అక్కడ బద్రీ వృక్షము కింద సేద తెచ్చుకుంటున్నాడు. ఆ సంఘటనలో ఏలియాతో యెహోవా దేవుడు అంటాడు, ఏలియా, నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు? నువ్వు ఎక్కడుండాలి? నువ్వు ఎక్కడున్నావు? ఇశ్రాయేలు రాజ్యములో కదా నేను పెట్టింది నిన్ను, అక్కడ కదా నువ్వు ఉండాలి. ఇక్కడేం చేస్తున్నావు? బోర్ని ఆడడం మొదలుపెట్టాడు. యెజెబెల్ చంపిస్తానంటుంది. అక్కడ మిగిలింది ఏమీ లేదు, అంత నాశనం అయిపోయింది. ఇక నా లైఫ్ అయిపోయింది. ఒక స్టేజ్లో అంటాడు, దేవుడా, నా ప్రాణం కూడా తీసేసుకోను. ఆ పరిస్థితిలో యెహోవా దేవుడు అంటున్నాడు, నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు? ఇక్కడ పాయింట్ ఏంటంటే, నేను నీకు అప్పగించిన పనేంటి, నువ్వు చేస్తుంది ఏంటి? నీ పట్ల నా ప్రణాళిక ఏంటి, నువ్వు చేస్తుంది ఏంటి? నా ప్రణాళికలంతా వదిలేసావా? నేను అప్పగించిందంతా వదిలేసావా? ఆమెదో చంపిస్తానని భయంతో పారిపోతావా? నువ్వు ఉండవలసిన స్థలం ఇది కాదు. నా కొరకు నీవు చేయవలసిన పనులు ఇంకా చాలా మిగిలి ఉన్నాయి. ఇలా పారిపోతే కుదరదు అంటూ యెహోవా దేవుడు ఆ సంఘటనలో ఏలియాను అద్భుతముగా దర్శించి కొన్ని అద్భుతమైన కార్యాలు ఏలియాలో చేసి మళ్ళా తిరిగి ఏ కార్యాలైతే మిగిలిపోయాయో ఆ కార్యాలన్నీ చేయటం తిరిగి పంపించాడు. ఇది పరిశుద్ధాత్మ దేవుడి ప్రశ్న నాకు ఇచ్చినప్పుడు నేను ఆలోచన చేశాను. రక్షణ జీవితంలో కూడా కొన్ని పరిస్థితులు వస్తాయి, కొన్ని ప్రతికూలాలు వస్తాయి, కొన్ని అడ్డంకులు వస్తాయి. వచ్చినప్పుడు ఏలియాలాగా పారిపోదామా? దేవుని ప్రణాళికను వదిలిపోయి వెళ్ళిపోదామా? లేదండి. రక్షణ జీవితంలో ప్రతికూలాలు వస్తాయి, నిరుత్సాహాలు వస్తాయి, అపజయాలు వస్తాయి, నిరీక్షణ లేని పరిస్థితులు వస్తాయి, భవిష్యత్ ఏంటో తెలియని పరిస్థితులు వస్తాయి. అట్టి పరిస్థితులు ఎదురైనప్పుడు బలహీనమైపోదామా? సన్నగిల్లిపోదామా? సమస్తమును విరమించుకుందామా?
ముందుకు వెళ్ళే బదులు వెనక్కి వెళ్ళిపోదామా? ఏలియా ద్వారా ప్రభు మనతో మాట్లాడుతున్నారండి. నెవర్ గివ్ అప్. నువ్వు వదలకు. నీ వ్యక్తిగత జీవితంలో నీ లక్ష్యాలైనా, నీ పిల్లల జీవితంలో నీ లక్ష్యాలైనా, నీ ఆధ్యాత్మిక జీవితంలో నీ లక్ష్యాలైనా, నీ నైతిక జీవితంలో లక్ష్యాలైనా, నీ ఉద్యోగమైనా, నీ వ్యాపారమైనా, నీ పరిచర్య అయినా, ప్రతికూల పరిస్థితులు వచ్చినప్పుడు ఏలియాలాగా నీవు బలహీనమవ్వద్దు. ఏమైపోద్ది? ఏలియా వాజ్ ఇన్ ఎ వెరీ డేంజరస్ సిట్యువేషన్ దే. అలసిపోయాడు, ఎడారి, నీళ్లు లేవు. యెహోవా దేవుడే కానీ దర్శనం ఇవ్వకపోతే ఏలియా అక్కడ చచ్చిపోయాడు. ఒకటి ప్రాణమే పోయేది, రెండవది దేవుని ప్రణాళిక అంతా కూడా ఎగిరిపోయేది. ఆ సంఘటనలో యెహోవా దేవుడు ఏలియాను ఎంత అద్భుతంగా దర్శించి కొన్ని పనులు చేసి మరలా ఏలియా అటెళ్ళిపోతున్న ఏలియాను మళ్ళా దమస్కుకు పంపించి ఏలియా జీవితంలో మిగిలి ఉన్న కార్యాలన్నీ కూడా యెహోవా దేవుడు చేయించాడు. ఇక్కడ ఏంటంటే ఏలియాను యెహోవా దేవుడు ఎలా దర్శించి మలుపు తిప్పాడో మన జీవితాల్లో కూడా తిప్పాలి. తిప్పినప్పుడే మన జీవిత లక్ష్యాలన్నీ కూడా అన్ని రంగాల్లో సాధించగలుగుతాం. ఏలియా జీవితంలో యెహోవా దేవుడు ఏం చేశాడు? ఎప్పుడు చెప్పినట్టే 3 పనులు చెప్తాం మళ్ళీ. నెంబర్ 1, దేవుడు ఏలియాను శక్తితో బలపరిచాడు. 5వ వచనము చూడండి. అతడు పదిరి వృక్షము క్రింద పరుండి నిద్రించుచుండగా ఒక దేవదూత వచ్చి అతన్ని ముట్టి నీవు లేచి భోజనము చేయమని చెప్పాను. అలా పవర్ఫుల్ ప్రవక్త అండి. 1 రాజులు 17, 18 అధ్యాయాలు మీరు చదివితే మహా అద్భుతాలు చేశాడు ఏలియా, సూచక్రియలు చేశాడు, దేవుని శక్తిని అద్భుతముగా అనుభవించాడు, ప్రదర్శించాడు. కానీ ఇప్పుడు బలహీనుడై పారిపోతూ ఉన్నాడు, భయాందోళనలో ఉన్నాడు, ఎడారిలో ఉన్నాడు, చాలా ప్రమాదకరమైన పరిస్థితిలో ఉన్నాడు. యెహోవా దేవుడే కానీ దర్శనం ఇవ్వకపోతే నా ప్రాణం తీసుకోమన్నాడు, ఎగిరిపోయేది కూడా. కానీ ఏలియాని దేవుడు వదిలిపెట్టాడండి. నేను అంత ఈజీగా నేను వదలను ఏలియా నిన్ను, ఎందుకంటే నువ్వు నా ప్రణాళికలో ఉన్నావు అంటూ ముందు ఆ ఎడారిలోనే అక్కడ నీళ్లు ఉండవు, ఆహారం ఉండదు, ఏముండదు. ఒక దూతను పంపించి 2 సార్లు భోజనము పెట్టి అతడు బదరి వృక్షము కింద నుండి నిద్రించుచుండగా ఒక దేవదూత వచ్చి అతన్ని ముట్టి. నోట్ దట్, దేవదూత ముట్టాడంటే దేవుడే ముట్టాడు. 2 పనులు అక్కడ జరిగాయి. ఒకటి, శారీరక బలం వచ్చింది. రెండవది, యెహోవా దేవుడు 2 సార్లు ముట్టినందుకు వినండి, మానసిక బలం వచ్చింది, ఇమోషనల్ స్ట్రెంగ్త్. ఎంత అద్భుతమండి. ఆ 7వ వచనంలో ఒక ప్రాముఖ్యమైన మాట ఉంది, వినండి ప్రియులారా, ఇది మనందరికి కావలసింది. అయితే యెహోవా దూత 2వ మారు వచ్చి అతన్ని ముట్టి నీ శక్తికి మించిన ప్రయాణము నీకు సిద్ధమై ఉన్నదే. అంత అయిపోయింది అనుకుంటున్నాను, అవ్వలేదు. ఇంకా చాలా ఉందో నువ్వు చేయవలసింది, చాలా ప్రయాణం ముందుంది. ఆ ప్రయాణము నీ శక్తికి మించిన ప్రయాణం. ఇట్స్ బియాండ్ యువర్ ఎబిలిటీ అండ్ యువర్ కాంపిటెన్స్ అండ్ యువర్ పవర్. అందుకే నేను ప్రత్యక్షమయ్యాను. నీ ముందున్న ప్రయాణము కొరకు నీకు శారీరక శక్తి, నీ ముందున్న ప్రయాణము కొరకు నీకు మానసిక శక్తి, నీ ముందున్న ప్రయాణము కొరకు నీకు ఆధ్యాత్మిక శక్తి. ఏంటి ఏలియా ముందున్న ప్రయాణం? నువ్వు వెనక్కి వెళ్ళాలి, నువ్వు మళ్ళీ హోరేబుకి వెళ్ళాలి. అదే సీనాయి పర్వతం. హోరేబ్ అన్న సీనాయి 2 ఒకటి. నువ్వు వెళ్ళాలి అక్కడ
నువ్వేం చేయాలో నేను చెప్తాను నీకు. నేను మళ్ళా తిరిగి వెళ్ళాలంటే ప్రయాణం చాలా కష్టం. మళ్ళా ఎడారిలోంచి వెళ్ళాలి, మళ్ళా దమస్కు వెళ్ళాలి, అక్కడ నువ్వు కొన్ని పనులు చేయాలి. నేను చెప్తాను ఏం చేయాలో నీకు. ఎంత అద్భుతమైన పని అండి బాబు. అలాగే జరిగిందండి. ఏలియా తిరిగి వెళ్ళాడు, తన జీవితంలో మిగిలిన కార్యాలన్నీ చేశాడు. ప్రియులారా, రక్షణ జీవితంలో మన వ్యక్తిగత జీవితాలు, అందరి జీవితం పట్ల దేవునికి ఒక ప్రణాళిక ఉన్నది. మనం ఎలా ముందుకెళ్ళాలి, ఏ లక్ష్యాలు సాధించాలి, ఏ ఉన్నతమైన శిఖరాలు ఎక్కాలి, పిల్లల్ని ఇంకా ఎలా పెంచాలి, వారికి ఏ చదువులు చెప్పించాలి, వారికి ఇంకా ఎలాంటి పెళ్ళిళ్ళు చేయాలి. అదొక ఉద్యోగం కావచ్చు, ఒక వ్యాపారం కావచ్చు, ఆధ్యాత్మిక జీవితం కావచ్చు, నైతిక జీవితం కావచ్చు, చివరికి ప్రభువు మనకు అప్పగించిన పరిచర్య కూడా కావచ్చు. ఈ లక్ష్యాల్లో ముందుకు వెళ్ళిపోతూ ఉంటే సైతాన్ వదలడండి. హీ విల్ నాట్ లీవ్ యూ. ఏదో చేసి భంగపరచాలి. అవి వ్యక్తిగత విషయాలైనా, ఆధ్యాత్మిక విషయాలైనా, పరిచర్యకు సంబంధించిన విషయాలైనా ఎలాగోలాగా బలహీనపరిచేసేయాలి. వస్తాయి లైఫ్లో. యవనస్తులు గమనించండి. యూ హ్యావ్ ఎ బ్రైట్ ఫ్యూచర్. ఇన్ జీసస్ క్రైస్ట్ యూ నెవర్ గివ్ అప్ ఎనీథింగ్ ఇన్ లైఫ్. లెట్ గో ఫార్వర్డ్. ఒక గొప్ప ప్రణాళిక ఉన్నది మీకంటూ. ప్రభు అంటున్నారు ఈరోజు మనతోటి, నీ ముందున్న ప్రయాణము చాలా పెద్దది, నువ్వు అధైర్యపడు. ఒక అద్భుతమైన వాగ్దానం వినండి. మొదటి దినవృత్తాంతాలు 29:12 ఐశ్వర్యమును గొప్పతనమును నీ వలన కలుగును, నీవు సమస్తమును ఏలువాడవు, బలమును పరాక్రమమును నీ దానములు హెచ్చించు వాడవును, అందరికీ బలము ఇచ్చు వాడవును నీవే. యాజ్ వి గో ఫార్వర్డ్ ఇన్ లైఫ్, వెనకంజ వేయకుండా దేవుడు ఐశ్వర్యముతో దీవిస్తాడు, గొప్పగా చేస్తాడు, బలమునిస్తాడు, పరాక్రమాన్ని ఇస్తాడు, హెచ్చిస్తాడు. నీ ప్రణాళికలోకి వెళ్ళిపోతాం. మళ్ళా వెళ్ళిపోయినప్పుడు ఇవన్నీ కూడా మీకు నాకు ఆశీర్వాదం. నంబర్ 2, దేవుడు ఏలియాకు తన మెల్లని స్వరము వినిపించాడు. మొదటి రాజుల 19:12 ఆ భూకంపమైన తర్వాత మెరుపు పుట్టెను గాని ఆ మెరుపు నందు యెహోవా ప్రత్యక్షము కాలేదు. మెరుపు ఆగిపోగా మిక్కిలి నిమ్మళముగా మాట్లాడు ఒక స్వరము వినబడెను. దేవుడు 2 కార్యాలు చేస్తున్నాడండి ఇక్కడ. 11 చదువుతున్న వినండి. అందుకాయన నీవు పోయి పర్వతం మీద యెహోవా సముఖమునందు నిలిచి ఉండమని సెలవిచ్చాను. అంతటి యెహోవా ఆ వైపున సంచరింపగా బలమైన పెనుగాలి లేచెను. పెనుగాలి అండర్లైన్ చేసుకోండి. యెహోవా భయమునకు పర్వతములు బద్దలాయెను, శిలలు చిన్నాభిన్నములాయెను. గాని యెహోవా ఆ గాలి దెబ్బయందు ప్రత్యక్షము కాలేదు. గాలిపోయిన తర్వాత భూకంపము కలిగెను, కానీ ఆ భూకంపమునందు యెహోవా ప్రత్యక్షము కాలేదు. ఆ భూకంపమైన తరువాత మెరుపు పుట్టెను, గాని ఆ మెరుపునందు యెహోవా ప్రత్యక్షము కాలేదు. అక్కడ యెహోవా దేవుడు ఏలియా సమక్షములో సంచరించుచుండగా 3 జరిగాయండి. బలమైన గాలి, ఆ గాలికి పర్వతములు బద్దలాయను, శిలలు చిన్నాభిన్నములాయను. కానీ ఆ బలమైన గాలిలో యెహోవా దేవుడు ప్రత్యక్షము కాలేదు. అంటే అర్థం ఏంటి? ఆ తర్వాత మరలా భూకంపము సంభవించెను, మహాశక్తి రిలీజ్ అయింది అక్కడ కూడా యెహోవా దేవుడు ప్రత్యక్షము కాలేదు. ఆ తర్వాత గొప్ప మెరుపు పుట్టెను, అందులో కూడా యెహోవా దేవుడు ప్రత్యక్షము కాలేదు. అర్థం తెలుసా ప్రియులారా? ఆ బలమైన గాలి, ఆ భూకంపం, ఆ మెరుపులో ఉన్న శక్తి ఎవరి కోసమో తెలుసా? యెజెబెలు కోసం. ఏలియా, ఈ శక్తి గతములో నువ్వు చూడలేదా? వర్షం ఆగిపోమన్నప్పుడు ఆగిపోలేదా? చచ్చిపోయిన విధవరాలు కుమారుని బ్రతికించినప్పుడు ఆ శక్తి నువ్వు చూడలేదా? ఎన్నెన్నిసార్లు నా శక్తిని యెజెబెలు విషయంలో నేను ప్రదర్శించాను. ఆ శక్తి అంతా మర్చిపోయి పారిపోతావా నువ్వు? నో,
ఏ శక్తినైతే కనపర్చానో నిన్ను ఎదురిస్తున్న యెజెబెలు పట్ల ఆ శక్తి నేను ప్రదర్శిస్తాను. నీకు వ్యతిరేకముగా ఉన్న శక్తులను ఓడిస్తాను అంటూ ప్రత్యక్షముగా ఏలియాకు యెహోవా దేవుడు తన శక్తిని బయలుపరిచాడండి అక్కడ. అది స్టెప్ నెంబర్ 1. మహాభీకరమైన శక్తి, అన్నీ కదిలిపోయాయి. కానీ రెండో స్టెప్, ఏలియా దగ్గరికి వచ్చి అతనితో మెల్లని మాటలతో మాట్లాడాను. నిమ్మళముగా మాట్లాడు ఒక స్వరం. ఎంత కాంట్రాస్ట్ ఉందని అక్కడ. శత్రువులకేమో హడలు, నా బిడలకేమో ప్రేమ మాటలు, ఆదరణ మాటలు, ముద్దు మాటలు, నిమ్మళమైన మాటలు, ప్రోత్సహించే మాటలు, ధైర్యపరిచే మాటలు, ఊరట కలిగించే మాటలు, విజయవంతంగా జీవిత పోరాటాల్లో ముందుకు నడిపించే మాటలు. ఏం మాటలో రాయలేదు అక్కడ, కానీ నిమ్మళమైన స్వరం. వెరీ స్వీట్ స్మాల్ స్టిల్ వాయిస్ ఆఫ్ గాడ్. ఈ మాటలు విన్న తర్వాత ఏలియా దుప్పటి కప్పేసుకున్నాడండి. ఎందుకంటే ఆ స్వరం విన్నప్పుడు స్పందించాడు, ఒళ్ళంతా పులకరించింది. ఆ నిమ్మళమైన మాటలు ఎంతో ఆదరించింది, ధైర్యపరిచింది, ప్రోత్సహించింది. దుప్పటి కప్పేసుకున్నాడు. ఇక్కడ విడ్డూరం ఏంటంటే, అంటే ఏదున్నా బైబిల్ ఏది రాసినా దానికి ఒక అర్థం ఉండదండి. ఇంతగా దేవుని నిమ్మళమైన వరము విని తన హృదయములో ఇంత స్పందింపబడిన తర్వాత కూడా యెహోవా దేవుని సమక్షంలో కొంచెం బయటకు వచ్చి తలుపు దగ్గరికి వచ్చాడు. మళ్ళా అప్పుడు యెహోవా దేవుడు అన్నాడు, మళ్ళా ఏలియా, ఇక్కడ నువ్వేం చేస్తున్నావు? పాయింట్ ఏంటంటే, ఇది సహజం. అందుకే ఏలియా కూడా మన లాంటి బలహీనుడే. ఇంత అష్యూరెన్స్ వచ్చినా, ఇంత ప్రేరేపణ వచ్చినా ఎక్కడో మనసులో ఒక అవిశ్వాసం. మరల యెహోవా దేవుడు అన్నప్పుడు నువ్వు ఇక్కడేం చేస్తున్నావంటే 14వ వచనంలో ఏమంటున్నాడు చూడండి. అందుకతడు ఇశ్రాయేలు వారు నీ నిబంధన త్రోసివేసి నీ బలిపీఠములను పడగొట్టి నీ ప్రవక్తలను ఖడ్గము చేత హతము చేసిరి. సైన్యములకు అధిపతి దేవుడునకు యెహోవా కొరకు మహారోషము గలవాడనై నేను ఒక్కడను మాత్రమే మిగిలి ఉండగా వారు నా ప్రాణము తీయుటకై చూస్తున్నారు అని చెప్పాను. మళ్ళీ పాత పాటే పాడాడు. ఇది ప్రాబ్లం. దేవుడు వాక్యము ద్వారా ఎంత బలపరిచినా, అంతరంగములో మనకు మంచి స్ఫూర్తినిచ్చిన, మన అంతరాత్మలకు తన చల్లని మెల్లని స్వరాన్ని ప్రత్యక్షను వినిపిస్తూ ఒక మంచి అష్యూరెన్స్ ఇచ్చిన, ఎక్కడో మళ్ళీ పాత పాట పాడే ప్రసక్తి వస్తుంది. చాలా డేంజరస్ అండి అది. ఏలియా, నా చల్లని మెల్లని స్వరం విని తర్వాత కూడా మళ్ళీ పాత పాట పాడుతాను. నేను నీతో ఉన్నానని చెప్తున్నాను, నీ అంతరాత్మ నేను బలపరుస్తున్నాను, ప్రోత్సహిస్తున్నాను. ఆ స్ఫూర్తితో నువ్వు ముందుకు వెళ్ళే బదులు మళ్ళీ వెనక్కి వెళ్తానట్టే పెట్టి. సో లెసన్ టు ఆల్ ఆఫ్ అస్ హియర్. నువ్వు ముందుకే వెళ్ళు. ప్రియమైన సంగమా, రక్షణ జీవితంలో ముందుకెళ్ళే కొలది దేవుడు ఎప్పుడూ కూడా వినండి మాట, మనకు తెలిసినా తెలియకపోయినా మన అంతరాత్మకు తన మెల్లని స్వరాన్ని వినిపిస్తూనే ఉంటాడు. ప్రొవైడెడ్ వీ కెన్ రికగ్నైజ్ దాట్.
ఆ నిమ్మళమైన స్వరాన్ని ఎంత వింటామో అంతరాత్మకు అంత శక్తి వస్తుంది, అంత ఆదరణ వస్తుంది, అంత ధైర్యం వస్తుంది, అంత ప్రోత్సాహం వస్తుంది. ముందున్న ప్రయాణము చాలా గొప్పది. ఏలియా, నీవున్న బాధలో, నీ దుఃఖములో నా నిమ్మళమైన స్వరాన్ని, నీ ఆంతర్యములో ఉన్న ఆ శిశువుకు నేను వినిపిస్తున్నాను. నువ్వు దాన్ని విశ్వసించు, దాన్ని అంగీకరించు. గొప్ప ఊరట వచ్చేస్తుంది నీకు. రెండోసారి యెహోవా దేవుడు నువ్వు ఇక్కడ ఎందుకు ఉన్నావు అన్నప్పుడు మళ్ళా ఇవన్నీ గ్రహించి ఏలియా ఆ నిమ్మళమైన స్వరాన్ని బట్టి తన ఆంతర్య శిశువులో బలము పొంది ముందుకెళ్ళిపోయాడు. ఆ ఆంతర్య శిష్యునికి యెహోవా దేవుడిచ్చిన వినడి మాట, డోంట్ మిస్ దిస్. ఆ నిమ్మళమైన స్వరం ఏం చేసిందో తెలుసా? ఏలియాకు అద్భుతమైన శాంతినిచ్చింది. నెంబర్ 3, మోస్ట్ ఇంపార్టెంట్, అంటే ఈ పాఠ్యభాగం అంతటికన్నా కీ అన్నమాట ఇది. దేవుడు ఏలియాకు తన ప్రణాళిక వెల్లడించాడు. 15-16 వచనాల్లో యెహోవా దేవుడు అంటాడు చూడండి. అప్పుడు యెహోవా అతనికి సెలవిచ్చినదేమనగా, నీవు మరలి, అలవలసింది అడుగు, మళ్ళా మరలి వెనక రావాలి, మళ్ళీ లామల మరలి అరణ్య మార్గమున, మళ్ళీ ఇదే మార్గాన్ని దమస్కమునకు పోయి దానిలో ప్రవేశించి సిరియా దేశము మీద హజారుయేలునకు పట్టాభిషేకము చేయము. ఇశ్రాయేలు వారి మీద నింషీ కుమారుడైన యోహుకు పట్టాభిషేకము చేయము. నీకు మారుగా ప్రవక్త అయినటకు అబేల్మే హోలా వాడైన పాషాతు కుమారుడైన ఎలీషాకు అభిషేకము చేయము. ఏలియా, నీ పని అయిపోయింది అనుకున్నావు, నువ్వు పారిపోతున్నావు. నేను అంత ఈజీగా వదులుతాను, నేను వదలను. ఎందుకంటే ఇక్కడ ప్రాముఖ్యమైన మాట వినండి ప్రియులారా. యెహోవా దేవుడు ఏలియాకి ఇస్తున్న ఈ 3 పనులు ఏలియాయే చేయాలి, ఇంకెవరు చేయలేరు. ఆ సందర్భములో, ఆ సమయములో, ఆ రాజ్యములో నువ్వు అహాజీయులకు పట్టాభిషేకము చేయము, యెహోవాకు పట్టాభిషేకము చేయము, ఎలీషాను అభిషేకం. ఇక్కడ 2 మాటలు, పట్టాభిషేకము, అభిషేకము. పట్టాభిషేకం అన్నది రాజులకు చేస్తారు, అభిషేకం అన్నది దేవుని సేవకులకు చేస్తారు. ఏలియా, ఈ 3 పనులు చేయకుండా నువ్వు వెళ్ళొద్దు. ఎంత భావం ఉందండి ఇందులో. ఆ మొదటి 2 నువ్వు పట్టాభిషేకము చేయకపోతే ఇశ్రాయేలు రాజ్యాంగాన్ని ఎవరు వెళ్తారు? నీ తర్వాత ఎలీషాకు నీవు అభిషేకము చేయకపోతే నా కార్యాలు ఎవరు చేస్తారు? దేవుని సంకల్పాల్లో ఏలియా నీవే చేయగలవు, అందరూ చేయలేరు. అప్పుడు ఏలియా, అవును ప్రభువా, మళ్ళా తిరిగి రాజ్యమునకు వచ్చి వాళ్ళిద్దరిని అభిషేకించి పట్టాభిషేకము చేసి, అన్నిటికన్నా ప్రాముఖ్యము తన తర్వాత ఎలీషాను అభిషేకించి, ఎలీషాకు 2 అంతల ఆత్మనిచ్చి, ఎలీషా మీద తన దుప్పటి వేసి, నా తర్వాత ప్రవక్తవు నీవే. ఎప్పుడైతే ఏలియా వెనక్కి తిరిగి దేవుని ప్రణాళికకు శిరస వహించాడు, ఏలియా జీవితంలో గొప్ప కార్యము జరిగిందండి. 2వ రాజులు 2వ అధ్యాయం 11వ వచనం. వారింకను వెళ్ళుచు మాట్లాడుచుండగా ఇదిగో అగ్ని రథమును అగ్ని గుర్రములను కనబడి, వీరిద్దరిని వేరు చేశాను, ఏలియాను ఎలీషాను. అగ్ని రథము అగ్ని గుర్రములు. అప్పుడు ఏలియా సుడిగాలి చేత ఆకాశమునకు ఆరోహణమాయను. ఏలియా ఎప్పుడైతే దేవుని ప్రణాళికకు శిరస వహించాడో, దేవుడు ఎంత గొప్ప కార్యం చేశాడండి పాత నిబంధనలో. అక్కడ అగ్ని రథములు అగ్ని గుర్రములు సుడిగాలి. ఏలియాని ఎత్తుకొని దేవుని సన్నిధికి తీసుకెళ్ళిపోయాడు, మరణము లేకుండా, వితౌట్ డెత్. వాట్ అన్ ఆనర్, వాట్ అన్ ఎగ్జాల్టేషన్, వాట్ ఎ బ్లెస్సింగ్. పురిలారా, రక్షణ జీవితంలో
ఒకరోజు వస్తుంది, అది రహస్య రాకడంటున్నాము, ఎత్తబడే సంఘం. అప్పుడు కూడా ఏలియా లాగానే మనము కూడా ఎత్తబడుతాం. ఇదివరకు మరణించిన వారు పునరుద్ధరణములో లెగుస్తారు. సో ప్రభు వస్తే ఏలియా లాగా మరణించే ప్రసక్తి లేకుండా మహిమ శరీరాలు పొందిన వారమై ప్రభు దగ్గరికి వెళ్ళిపోతాం. అందుకు ఏలియా చేసిన ఆ పని మనము కూడా చేయాలని పౌలు అన్నాడు. చూడండి, 1 కొరింథీ 15:58. కాగా నా ప్రియ సహోదరులారా, మీ ప్రయాసము ప్రభువునందు వ్యర్థము కాదని ఎరిగి స్థిరులను కదలని వారును ప్రభువు కార్యాభివృద్ధి అందు ఎప్పటికీ ఆసక్తులై ఉండండి. ప్రభు కార్యాభివృద్ధి చేయండి, కార్యాలు అభివృద్ధి చేయండి. రక్షణ పొందిన వారందరూ కూడా కొంత మట్టుకన్నా ఎంత మట్టుకైనా. అప్పుడు ఆ 15వ అధ్యాయం మృతుల పునరుత్థానం, మన పునరుత్థానం ఎత్తబడుతుంది. వాట్ ఏ బ్లెస్సింగ్ దట్ విల్ బి. ఏలియా మరణము లేకుండా ఎలా వెళ్ళిపోయాడు, మనం కూడా మరణము లేకుండా అలాగే వెళ్ళిపోతాం పైకి. నిలబడని ప్రార్థన చేసుకుందాం. సర్వోన్నతుడా, సర్వాధికారి, త్రియేక యెహోవా దేవాన్ని గొప్ప నామాన్ని స్తుతిస్తున్నాం. ఏలియా జీవితములో జరిగిన ఆ సంఘటన ఎంత అత్యద్భుతమైంది ప్రభువా. ఎక్కడికో వెళ్ళిపోతున్న ఏలియాను మరలా మలిపావయ్యా, నీకు స్తోత్రాలు. నీ శక్తితో బలపరిచావునైనా నీకు స్తోత్రములు. మా శక్తికి మించిన ప్రయాణం మా ముందుంటుండగా మమ్మల్ని కూడా బలపరచండి. నీ పరిశుద్ధాత్మతో నీ ప్రణాళికకు మేము శిరస వహించి కష్టమైన, నష్టమైన, ఇబ్బందిమైన నెరవేర్చి అకస్మాత్తుగా నీవు మధ్యాకాశములో ప్రత్యక్షమైనప్పుడు బడా నమ్మకమైన మంచి దాసుడా అన్న ప్రశంస మేము కూడా విని నీ నిత్య సంతోషములో ప్రవేశించే కృపను సంఘములో వాక్యం విన్నవారు, టీవీలో వాక్యం వింటున్న వారిని కూడా ఆశీర్వదించమని యేసు ప్రభు నామములో ప్రార్థన చేస్తున్నాము తండ్రి, ఆమేన్. ఒక ప్రాముఖ్యమైన వీడియో మీకు చూపిస్తున్నాను ప్రియులరా. మా పరిచర్య అంతటినీ చిత్రీకరించి మీ ముందు పెట్టే ఒక చక్కని వీడియో. ఈ పరిచర్యలో ప్రస్తుతము మేము కొన్ని ప్రాముఖ్యమైన సేవలు కొనసాగిస్తూ ఉన్నాం. అందులో ఒకటి టీవీ పరిచర్య. ప్రతి వారము 5 భాషల్లో, ఇంగ్లీష్, తెలుగు, మలయాళం, హిందీ అండ్ తమిళ్ భాషలో 30 లక్షల మందికి మించి వాక్యాన్ని, యేసు ప్రభు రక్షణ సువార్తను అందిస్తూ ఉన్నాం. అలాగే నేను వ్యక్తిగతంగా ఒక సువార్తికునిగా, ప్రసంగికునిగా ఎన్నో స్థలాలకు వెళ్ళి యేసు ప్రభు రక్షణ సువార్తను, విశ్వాసులకు ఖచ్చితమైన బలమైన వాక్యాన్ని బోధిస్తూ వారిని ఆధ్యాత్మికంగా బలపరుస్తూ ఉన్నాను. ఎమరీ మిషన్ హాస్పిటల్ ద్వారా ఎంతోమంది పేద ప్రజలకు నాణ్యవంతమైన వైద్య సేవలు కూడా అందిస్తూ ఉన్నాం. ఎన్నో ఆపరేషన్స్ చేస్తూ ఉన్నాం. అలాగే ప్రియులరా, ప్రతి సంవత్సరము 2 సార్లు 130 మంది పాస్టర్లను అనేక సంఘాల నుండి పిలిచి వారికి రానుబోను ఖర్చులు ఇచ్చి 4 రోజులు ఉచితంగా భోజన వసతులు కల్పించి ఒక మంచి సబ్జెక్ట్ మీద వాక్యాన్ని బోధించి వెళ్ళేటప్పుడు ఒక సర్టిఫికెట్, ఒక పుస్తకము, ఒక జత కొత్త బట్టలు కూడా పెట్టడం జరుగుతూ ఉన్నది. అలాగే ప్రియులరా, 3 సంఘాలను ప్రభువు మాకిచ్చారు. ఈ 3 సంఘాల్లో విశ్వాసులు ఆధ్యాత్మికంగా ఎదుగుతున్నారు. రక్షణ లేని వారు రక్షణలోనికి వస్తూ ఉన్నారు. అలాగే ప్రతి నెల కూడా ఎన్నో కుటుంబాలకు ఉచితముగా మేము బియ్యము, పప్పులు, ఇతర వస్తువులు అందిస్తూ ఉన్నాం. కాపరి మాస పత్రిక అద్భుతంగా కొనసాగుతుంది. ఈ పరిచర్లన్నిటి కొరకు మీరు ప్రార్థన చేయండి, మాతో చేతులు కలపండి. మరి ఈ సేవంతటిని వర్ణించే మా సమాచార లేఖ మీకు కావాలంటే ఇక్కడ వస్తున్న వాట్సాప్ నంబరుకు మీ అడ్రస్ వెంటనే పంపించండి. నేను ఈ సమాచార లేఖ మీకు పంపిస్తాను. అంతేకాకుండా ఉచితంగా ఒక కాపీ మా కాపరి మాసపత్రికను కూడా మీకు పంపించడం జరుగుతుంది.